రాత్రి అగస్త్య అని ఒక సినిమా చూశాను. ఆ సినిమా పాపం జీవ ఉన్నాడు కదా, మన రంగం జీవ, అలానే యాత్ర టు హీరో జీవ. ఈ మధ్య బ్లాక్ ఉరఫ్ అదేది డార్క్ అనే ఒక సినిమా కూడా తీశారు కదా, అది కాస్త సోసోగా ఆడేసరికి ఈ అగస్త్య అయితే ఇప్పటిది కాదు ఎప్పటిదో అని చెప్పారు. ఎందుకంటే ఇందులో ఢిల్లీ గణేష్ని కూడా కనిపిస్తాడు కాబట్టి, లేదంటే మరి ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో క్రియేట్ చేశారని తెలియదు. కానీ ఈ సినిమా ఒకటి టైం ట్రావెల్ అన్నా తీసి ఉండాలి, లేదు సిద్ధ వైద్యాన్ని పాపులారిటీ అదే ప్రాచుర్యం కల్పించేందుకన్నా తీసి ఉండాల్సిందే, లేదంటే ఆత్మలు ఉన్నాయి అవి తిరుగుతూ ఉంటాయి అనే ఒక నమ్మకానికి ఊతంగా కన్నా తీసి ఉండాలి. ఇవేవి కాకుండా అన్నీ కలిపి ఒక దాంట్లో పెట్టి దానికి జీవానే కావాల్సిన అవసరం లేదు, హీరో రాశి కన్నానే హీరోయిన్ కావాల్సిన అవసరం లేదు. అయితే మనకు రిలీఫ్ ఇచ్చేది ఏంటంటే పాటలు ఉంటాయి. పాటలు కూడా ఉంటే ఇంకా తలబాదుకునేవాళ్ళం. అయితే ఒకటి ఇప్పుడు మనకు నచ్చలేదు కాబట్టి మిగతా వాళ్ళకి నచ్చకూడదనే లేదు. పైగా మతగజ రాజా ఉంది కదా తమిళ్లో, బంపర్ హిట్ అయిందాక, ఏదో 12 ఏళ్ళ తర్వాత వచ్చేసింది. అట్లానే ఇది కూడా చాలా ఏళ్ళు తీసామని చెప్తున్నారు కాబట్టి ఇది కూడా హిట్ అయినా హిట్ అవ్వచ్చు. అంటే ఏళ్ళు తీశారని కాదు, అక్కడ టేస్ట్కి నచ్చి. ఇప్పుడు అగస్త్య మహామునిని బాగా కొలుస్తారు తమిళనాడులో. తిరువణ్ణామలై చుట్టుపక్కల వైద్యులు, సిద్ధ వైద్యులు వీళ్ళందరూ ఉంటారంటూ ఎక్కువ తమిళ నేటివిటీనే కనిపించింది. నాకు అనిపించింది అనమాట. సినిమాలు, ఈ కథలు ఎంచుకోవటం ప్రొడ్యూసర్ని ఒప్పించడంలో ఉంటుంది ఏదైనా అని. ఇది ఇలా మాట్లాడుతూ ఉండగానే మా ఏరియాలో ఇక్కడ వెనక మీకు అంటే నాకేదో వెనక మంచి ఆరాలా కనపడుతుంది, కానీ మీకు కనపడదు. నేను మంచి ఎఫెక్టివ్గా ఉంది కదా, లెన్స్ మీద కొద్దిగా డ్రాప్ లాగా ఉండేసరికి మీకు అలా కనపడుతుంది, ఏదో మంచి ఆరా వచ్చినట్టు. కథ చెప్తున్నాడు ఇప్పుడు. నేను ఇంకా వాళ్ళు మాట్లాడుకుంటున్నారేమో అనుకుంటే కాదు, ఏదో అక్కడ ఆ క్యారెక్టర్ ఎలా బిహేవ్ చేస్తుందంటే అని చెప్పబోతున్నాను. నాకు ఆ సినిమా చూసిన తర్వాత మనం ఇది అగస్త్య హాయిగా కృష్ణ గారి ప్రేమజీవుల గురించి మాట్లాడితేను, ఆయన 1993 ఏప్రిల్ 10న ఒక ఫోటో ఇచ్చారు, ఇంకో 10 ఏళ్ళు హీరోగానే యాక్ట్ చేస్తానని హెడ్డింగ్తో. ఆ విషయాలు కానీ మన వాళ్ళతో పంచుకుంటే సరిపోయేది కదా అనిపించింది. ఆ సినిమా చూసినప్పుడు రాత్రి ఆ పని చేస్తే సరిపోయేది. 71 మార్చి 5వ తారీఖున విడుదలైందనమాట అది. ఏది ఆ యొక్క ప్రేమజీవులు. నెక్స్ట్ వీడియోలో దాని గురించి మాట్లాడుకుందాం. బై.